పరేడ్ గ్రౌండ్స్ లో రెండో రోజు కైట్ ఫెస్టివల్ కలర్ఫుల్ గా సాగుతుంది. అనేక దేశాల నుంచి వచ్చిన వారు రంగురంగుల పతంగులు ఎగిరేస్తున్నారు. ఈ వేడుకను చూసేందుకు జనాలు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో సందడి నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. వరలక్ష్మి, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ని వీక్షించడానికి ఎంతో మంది సందర్శకులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. వివిధ రాష్ట్రాల నుంచి కూడా కైట్ ప్లేయర్స్ కూడా ఇక్కడికి చేరుకోవడం, వాళ్ళు ఇక్కడ కైట్స్ ని ఎగురవేస్తుండడం అబ్బురపరిచే విధంగా కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీన్ని ఎంతో సందర్శకులు ఎంతగానో ఇష్టంతో ఎంజాయ్ చేస్తూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు కైట్స్ ఎంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ మనకు వీక్షించే విధంగా మనకు ఎగురవేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో నిన్నటి నుంచి కూడా 3 రోజుల పాటు కూడా సంక్రాంతి సందర్భంగా 3 రోజులు కైట్ ఫెస్టివల్ అయితే ఇక్కడ నిర్వహించడం, అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కైట్ ప్లేయర్స్ కూడా ఇక్కడ చేరుకోవడం, దాదాపుగా 19 దేశాల నుంచి కూడా 50 మందికి పైగా కూడా కైట్ ప్లేయర్స్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే 13 రాష్ట్రాల నుంచి కూడా 54 మంది పతంగుల వారు కూడా ఇక్కడికి చేరుకోవడం, ప్రతి సంవత్సరం మాదిగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే నగరవాసులు చాలా మంది కూడా తమ ఊరు బాట పట్టినటువంటి పరిస్థితి. కొంతమంది నగరవాసులు ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు మాత్రం పరేడ్ గ్రౌండ్కి వచ్చి ఇక్కడ కైట్ ఫెస్టివల్ అయితే వీక్షిస్తున్నారు. దీన్ని ఎంతో సంబరంగా కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా, ఇక్కడ పరిసరం ప్రాంతం అంతా కూడా మొత్తం సందర్శకులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఉదయం 10 గంటల నుంచి కూడా చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి తమ పండుగను సంబరంగా జరుపుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ స్వీట్ ఫెస్టివల్ కూడా వివిధ రకాలటువంటి తెలంగాణ సంప్రదాయ వంటలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. స్వీట్స్, ఫుడ్ కోర్ట్స్ లో చాలా వెరైటీ రకాలైనటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దాదాపుగా 1100-1200 టైప్స్ ఆఫ్ పిండి వంటలు కూడా ఇక్కడ రెడీ చేసుకొని ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ లో కూడా వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. వాటిని ఎంతో ఇష్టంగా కూడా ఆరగిస్తూ చాలా మంది పబ్లిక్ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ దాదాపుగా కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్ తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి మహిళలు కూడా ఇంట్లోనే తయారు చేసినటువంటి స్వీట్స్, పిండి వంటలు కూడా ఇక్కడ నగరవాసులకు రుచి చూపించే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఈ ఇంటర్నేషనల్ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించాలి, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ఇక్కడికి వచ్చేటువంటి వీక్షకులకు కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి చాలా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో కూడా అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురకుండా ఇక్కడ కైట్ ఫెస్టివల్ అయితే ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ వివిధ రకాలైనటువంటి కైట్స్ కూడా మనం చూస్తున్నాం. ఎంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రంగురంగుల కైట్స్ అయితే మనం చూస్తున్నాం. సంక్రాంతి అంటే మనము పిండి వంటలతో పాటు ఇటు పతంగులు కూడా మనకు గుర్తు వస్తాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తూ పతంగులు ఎగిరేస్తూ ఉంటారు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ అయితే మనకు చూస్తున్నాం. సో గాజిల్లా, అలాగే స్పైడర్ మ్యాన్, ఫిష్, అలాగే చిన్న డోరీమ్యాన్ టైప్ లాగా, అలాగే బొమ్మలు, పులి, ఇలా వెరైటీ టైప్స్ ఆఫ్ కైట్స్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ బ్లాక్ టైప్ లో కనిపిస్తున్నాయి పక్షులు ఎగురుతున్నట్టు కూడా ఎంత చక్కగా అసలు కన్నుల పండుగ కూడా మనకు కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ దృశ్యాన్ని చూడడానికి ఎంతో మంది నగరవాసులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. సో చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి పరేడ్ గ్రౌండ్ కి రావడానికి ఫ్రీగా కూడా ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. సో చాలా మంది కూడా ఉదయం నుంచే ఇక్కడికి క్యూ కట్టి మరి ఈ వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. కైట్స్ అయితే దూరం నుంచి అయితే చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ దగ్గర నుంచి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో మనం చూసుకోవచ్చు. సో అలాగే చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. సో చిన్న పెద్ద తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, చిన్నపిల్లలతో అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఈ కైట్ ఫెస్టివల్ అయితే వీక్షిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడి నుంచి వచ్చారండి? చాలా బాగుంది. పిల్లలకి చూడడానికి వచ్చిన పిల్లలకి బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా బాగా చేసుకున్నాము. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాము. చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో నాన్న ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఏమేం టైప్స్ ఆఫ్ పతంగులు ఉన్నాయి ఇక్కడ? కైట్స్ ఉన్నాయి. చెప్పు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కైట్స్ ఉన్నాయి ఇక్కడ? చాలా ఉన్నాయా? సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? हैप्पी मकर संक्रांति। हैप्पी मकर संक्रांति भी पूरा बहुत अच्छा लग रहा है इधर, बहुत अच्छे लगा। मतलब वेरी ब्यूटीफुल वेरी वेरी डिफरेंट कलर है ना, इसलिए बहुत एंजॉय।
సో మనం చూస్తున్నాం చాలా వాళ్ళు ఎంజాయ్ఫుల్ గా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో నిన్నటి నుంచి కూడా ఈ కైట్ ఫెస్టివల్ ని చాలా వరకు కూడా ఎంజాయ్ చేయడానికి నగరవాసులు, భాగ్యనగరంలో ఉన్నటువంటి వాసులైతే చాలా పెద్ద మొత్తంలో ఇక్కడికి వస్తున్నారని చెప్పుకోవచ్చు. అందరూ ఒక్కొక్కరుగా చేరుకొని ఈ కైట్ ఫెస్టివల్ ని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో మనం చూసుకోవచ్చు సంక్రాంతి ఫెస్టివల్ అంటే చాలా పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు ఎంతో వైభవంగా జరుపుకునేటువంటి పండుగ, అతిపెద్ద పండుగ. 3 రోజులు కూడా ఎంతో సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. ఇటు తెలంగాణ ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఇంకా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా గ్రాండ్గా 3 రోజులు, కొంతమంది 4 రోజులు కూడా ముక్కనుమ కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. సో వాళ్ళు చాలా మంది కూడా హైదరాబాద్ నగరంలో ఉపాధి కోసం కావచ్చు, చదువుల కోసం కావచ్చు, చాలా మంది కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ 4 రోజుల పండుగ, ఈ సంక్రాంతి పండుగ అతిపెద్ద పండుగ అయినటువంటి ఈ పండుగకు మాత్రం చాలా మంది కూడా ఊరు బాట పట్టారు. కానీ కొంతమంది నగరంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ ఫెస్టివల్ని చూసేందుకు చాలా మంది కూడా ఉత్సాహంతో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి చాలా వరకు ఇక్కడ చూస్తున్నాం. ఎక్కడికక్కడ కూడా పరేడ్ గ్రౌండ్లో మొత్తం కూడా ఫుల్ క్రౌడ్ అనేది మనకు కనిపిస్తుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చి వీక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు కూడా కైట్స్ ప్లేయర్స్ చాలా మంది కూడా ఇక్కడికి రావడం, అలాగే 19 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు అబ్బురపరిచే విధంగా, నగరవాసులకు నచ్చే విధంగా వాళ్ళు ఇక్కడ కైట్స్ ఎగిరవేయడం కూడా చాలా కలగా ఉందని చెప్పుకోవచ్చు. అందరికీ పబ్లిక్కి కన్నుల పండుగగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. అందరు కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ కైట్స్ మళ్ళీ ఈసారి కైట్ ఫెస్టివల్ జరిగిన తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత, అంటే అప్పటి వరకు కూడా తమ జ్ఞాపకంగా ఉండాలని చెప్పేసి కూడా చాలా మంది కూడా సెల్ ఫోన్స్ తమ సెల్ఫీలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైట్స్ అయితే మనకు దర్శనమిస్తున్నాయి. సో మనకు కూడా కన్నుల పండుగగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హౌ ఇస్ ది ఫీలింగ్ అండి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వైజాగ్ నుంచి వచ్చారా కైట్ ఫెస్టివల్ చూడడానికి? పేరెంట్స్ ఆర్ హియర్ సో వచ్చాం. ఓకే. సో ఎలా ఉంది కైట్ ఫెస్టివల్? ఇక్కడ ఈయన కోసం వచ్చాను చూడడానికి. నువ్వు చెప్పు సుహాస్, హౌ ఇస్ ఇట్? చెప్పు. బానే ఉందా? ఎంజాయ్ చేస్తున్నాడు. లెట్స్ గో. ఓకే. సంక్రాంతి ఫెస్టివల్ ఎలా చేసుకుంటున్నారు? మార్నింగ్ కైట్ ఫెస్టివల్, ఈవినింగ్ ఎగ్జిబిషన్, నుమాయిష్. సో మొత్తం మీద భాగ్యనగరంలో ఎంజాయ్మెంట్ అనేది ఉంది అనుకుంటున్నారు. సో మొత్తం మీద వైజాగ్ నుంచి ఇక్కడికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పండగ చేసుకోవడానికి వచ్చారు. అలాగే హైదరాబాద్లో వీక్షించడానికి ఎన్నో ప్లేసెస్ కూడా ఉంటాయి. అందులో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కైట్ ఫెస్టివల్ అందుకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ చాలా మంది కూడా పబ్లిక్ కూడా క్రమక్రమంగా రద్దీ అనేది పెరిగిపోతుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేసింది. అందులో భాగంగా ఇక్కడ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఉట్టిపడే విధంగా తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కొన్ని నిర్వహించడం జరుగుతుంది. సో వాటిని కూడా ఎంజాయ్ చేస్తూ చూస్తూ కొంతమంది స్వీట్స్ ఆరగిస్తూ కూడా పిండి వంటలు తింటూ ఇటు కైట్స్ ఏవైతే ఎగురవేస్తున్నారో వాటన్నిటి కూడా తిలకిస్తూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో మొత్తం మీద అయితే ఎక్కడ చూసినా కూడా పబ్లిక్తో నిండిపోయింది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా. సో ఎటు చూసినా కూడా ఇటు పతంగులు, అదేవిధంగా ఇటు పబ్లిక్ మొత్తం కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా పరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా ఎంతో సందడిగా మనకి కోలాహలంతో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇటు సంక్రాంతి పండుగ అంటే మనకు పిండి వంటలతో పాటు పతంగులు కూడా గుర్తొస్తాయి. ఇటు పిండి వంటలు ఇంట్లో తినేసి ఇటు పరేడ్ గ్రౌండ్కి వచ్చి పతంగులు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వెరైటీ టైప్స్ ఆఫ్ పిండి వంటలు కూడా మనకు ఇక్కడ దొరుకుతున్నాయి. వాటిని ఆరగిస్తూ కూడా ఇక్కడ పతంగులు చూస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్కి వచ్చి చాలా మంది కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది చిన్న పిల్లలకు వీక్షించడానికి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఆ పిల్లలకి చూపించి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడ కైట్స్ మొత్తం కూడా కలర్ఫుల్గా ఒక ఫెస్టివల్లా మనకు కొనసాగుతుంది. యువత కూడా ఇటు కైట్స్ ఎగరవేస్తున్నారు. చాలా మంది కూడా వాళ్ళు ఇళ్ళ దగ్గర నుంచి కూడా కైట్స్ తెచ్చుకొని కైట్స్ను కూడా ఇక్కడ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఎగరవేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ కైట్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎగరవేస్తున్నటువంటి వాళ్ళు ప్లేయర్స్తో పాటు ఇటు పబ్లిక్ కూడా ఎంజాయ్ చేస్తూ కూడా కైట్స్ ఎగరవేస్తున్నారు. మొత్తం మీద సికింద్రాబాద్ గ్రౌండ్స్లో జరిగేటువంటి ఈ ఫెస్టివల్లో 19 దేశాలకు చెందినటువంటి దాదాపు 50 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. వివిధ రూపాలు కూడా ఉన్నటువంటి ఈ పతంగులను కూడా ఎగరవేసి
సందడి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు మనకు చూసుకోవచ్చు పతంగులు కూడా ఇటు మనము విజువల్స్లో చూసుకున్నట్లయితే స్పైడర్ మ్యాన్, స్నేక్స్, బర్డ్స్ రూపాల్లో కూడా ఉన్నటువంటి కైట్స్ స్పెషల్ అట్రాక్షన్గా కూడా నిలిచినాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫెస్టివల్ ఈరోజు రేపైతే ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు కాబట్టి దీన్ని ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పతంగుల కైట్ ఫెస్టివల్ అయితే ఎంతో ఎంజాయ్మెంట్గా చూడడానికైతే ఎంతోమంది ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు ఆకాశంలో పతంగుల జాతర మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ జాతరని చూడడానికి ఎంతోమంది కూడా నగరంలో ఉన్నటువంటి వేరే వేరే ప్రాంతాల నుంచి వేరే లొకేషన్స్ నుంచి, అంటే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ అంటే వేరే వేరే ఏరియాల నుంచి కూడా చాలా దూరమైన కూడా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా ఉంటుంది కాబట్టి ఎంతోమంది కూడా ఉదయాన్నే ఇక్కడ పతంగుల ఫెస్టివల్ని చూడడానికైతే వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫెస్టివల్లో పిల్లలు పెద్దలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఎటు చూసినా కూడా ఇటు రంగురంగుల కైట్స్ మనకు కనిపించేస్తున్నాయి. అలాగే ఎక్కడ మనకు హైదరాబాద్ నగరంలో ఏ బిల్డింగ్ చూసినా ఏ ఇల్లు చూసినా కూడా పిల్లలు పతంగులు ఎగరేస్తూ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు అరుపులు కేకులతో కూడా ఇటు కైట్ ఫెస్టివల్ మొత్తం కూడా దద్దరిల్లేలా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా మనకు వీక్షకులతో సందర్శకులతో మొత్తం కోలాహలంగా కనిపిస్తుంది. అలాగే మనకు రంగురంగుల పతంగులు అయితే మనకు దర్శనమిస్తున్నాయి. సో మొత్తం మీద ఇటు పరేడ్ గ్రౌండ్ మొత్తం కూడా సందర్శకులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఇదే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా దిగ్విజయంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. రైట్ లహరి, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.